కీర్తనలు 13వ కీర్తన 1 నుండి 5 చరణాలు అందరు కలిసి చదువుదాం. Turn your Bibles to Psalm 13, 1 to 5 verses. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చదవబడిన ఈ యొక్క అద్భుతమైన పరిశుద్ధమైన మాటలు దేవుడు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఇక్కడ ప్రధాన గాయకునికి దావీదు రాస్తున్న కీర్తన అంటున్నాడు, యెహోవా, నేను ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? నిజంగా ఈ మాటని ఒక్కసారి మనము ఆలోచిస్తే, దేవుడు మనల్ని నిత్యము మర్చిపోతే ఈ రోజున మనకు అడ్రస్ అనేది ఉండేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, మరొక చోట మనం చూస్తాం, ఆయన కంటికి కొనుకు లేక నిద్ర లేక మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని 127వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కొంతకాలమే ఈ శ్రమ, కొంతకాలమే ఈ కన్నీరు అన్న మాటలు దేవుని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఇక్కడ మనము దావీదు ద్వారా వింటున్న మాట, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మర్చిపోదవా? అంటే మనిషి యొక్క స్వభావం చూడండి, చిన్న కష్టము రాగానే, చిన్న ఇబ్బంది రాగానే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తూ ఉంటాం. నువ్వు కూడా అనుంటావు, ప్రభానికి అందరు కనపడతారు కానీ నేనే కనపడను. ఎంత కాలంగా నిన్ను మొరపెడుతున్నా, అందరికీ జవాబిస్తావు కానీ నాకే ఇవ్వవు. అందరికి అన్నీ ఇస్తావు కానీ నాకే ఏమి ఇవ్వవు. ఎందుకు నేనంటే అంత కోపం నీకన్న మాట అంటాం కదా. కొన్ని సందర్భాలలో ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మర్చిపోదువా? అంటే ప్రభు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని దావీదు పలుకుతున్నప్పుడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన జీవితాలలో ఉపకారము కాదు, మహా ఉపకారములు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఉపకారము వేరు, మహా ఉపకారము వేరు. మనుషులు చిన్న చిన్న కార్యాలు చేసి లైఫ్ లాంగ్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేస్తానే ఉండాలి. నేను మామూలుగా చేయలేదండి, నేను నిలబెట్టకపోతే ఈ రోజున నేను సహాయం చేశాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి, వారికి నేను మాట్లాడాను కాబట్టి అన్న మాట అంటారు మనుషులు, చిన్న మాటకే, చిన్న సహాయానికే. కానీ ఇక్కడ ప్రభువు మన జీవితాలలో మహా ఉపకారములు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కార్యములు చిన్న చిన్నవి కాదు, ఆయన కార్యాలు కొద్దివి కాదు, ఒక రోజుండి మరొక రోజులో పోయేవి కాదు. యేసయ్య కార్యాలు అవి మన జీవితాంతము తరతరాలు నిలిచి ఉండే కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ప్రభువుని మనం ఆరాధిస్తున్నామంటే, ఆయన చేసే కార్యాలు మహా ఉన్నతముగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కార్యాలు తలంచుకుంటే, ఈరోజున నేను ఇక్కడ ఉండవలసిన వాడినేనా? ఈరోజున నేను ఇక్కడ నిలబడి ఇంత చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన దాన్నేనా? దేవుడు నన్ను ఎంతగా నిలబెట్టాడు, ఎంతగా ముందుకు నడిపిస్తున్నాడు, అన్ని విషయాల్లో తోడై ఉండని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఆయన ఉపకారాలు మనుషుల కంటే, అధికారుల కంటే, డాక్టర్ల కంటే, రాజుల కంటే కూడా ఉన్నతమైన కార్యాలు నా జీవితాలలో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు ద్వారా అద్భుతమైన మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆయన చేసే కార్యాలు మహా ఉన్నతమైనవి. ఈరోజున మనం కూడా యేసయ్యను ఉన్నతంగానే ఆరాధించాలి. హల్లెలూయా. ఏదో వచ్చి నేమ్ సేక్ కొరకో, లేదంటే
ఫార్మాలిటీగా వచ్చి బైబిల్ తెరిచి వాక్యం చదివిస్తారు, వాక్యం చదివేస్తాం, తర్వాత ఒక 2 పాటలు పాడతారు, పాడేసి గమ్మున అలా కూర్చొని వెళ్ళి, అది కాదు మన భక్తి. ఈ రోజున ఉన్నతమైన కార్యాలు, మహా ఉన్నతమైన కార్యాలు చేసే దేవునికి మనం కూడా ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు ఎలా ఆరాధించమని చెప్పాడు? నేను ఆత్మను గనక నన్ను ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేచనతో ప్రభువుని ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉండాలి క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించే విషయంలో. ఎందుకంటే చాలా వర్షిప్స్ ఉన్నాయి లోకంలో, సమాజంలో చాలా ఆరాధికులు ఉన్నారు. కానీ నువ్వు నేను ఆరాధించే తీరు చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలి. నిజమైన ఆరాధన నువ్వు నేను చేయాలనే ప్రభు కోరుకుంటున్నాడు.